నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ అలవాటుతో జీవితాలు నాశనం చేసుకోవద్దన్న హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం పలికిన కమలాపూర్ నాయకులు. జమ్మికుంట మండలం కోరపల్లి, ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లిలో ఘనంగా ఒట్టికొట్టే ఉత్సవం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సివిల్స్ కోసం అభయహస్తం చెక్కును అందుకున్న జమ్మికుంట ముద్దుబిడ్డ రాహుల్ పటేల్. డ్రగ్స్ అలవాటుతో మీ జీవితాలు నాశనం అవుతాయని, సైబర్ మోసాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, మంచి భవిష్యత్ కొరకు మంచి మార్గాన్ని ఎంచుకోవాలని హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ అన్నారు. విద్యార్థి దశ నుండే కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఈ సమయంలోనే మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాలను మలుపు తిప్పుతుందని హుజరాబాద్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జీ అన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో డ్రగ్స్, సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశలోనే ప్రతి ఒక్క యువకుడు మంచి అలవాట్లను అలవర్చుకోవాలని, మీరు వేసే అడుగు మీ జీవితాన్ని మార్పు చేస్తుందని, ఇది గమనించి బంగారు భవిష్యత్తు కొరకు మంచి పునాది నిర్మించుకొని జీవితంలో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ మనిషిని మృగాన్ని చేస్తాయని, మొదట హాయిగానే ఉంటుందని, ఆ తర్వాతే పతనం ప్రారంభమవుతుందని, డ్రగ్స్కు బానిస అయితే మీరు నాశనం కావడమే కాకుండా మీ జీవితాన్ని కూడా నాశనం చేసిన వారవుతారని ఏసీపీ విద్యార్థులకు తెలిపారు. సమాజంలో రోజురోజుకు జరుగుతున్న సైబర్ మోసాలను మీరు చూస్తున్నారు. కేటుగాళ్లకు మహామేధావులే బలైపోతున్నారని, అలాంటిది కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ఒక రైతు మోసపోవడం పెద్ద సమస్య కాదని ఆయన అన్నారు. మీరంతా కూడా రైతు నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు సైబర్ నేరాల పట్ల జరుగుతున్న మోసాలను వివరించి చెప్పాలని వారికి సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను బ్యాంక్ అకౌంట్ ద్వారా అందజేస్తారని, వారి ఖాతాలో డబ్బు జమ కాగానే కేటుగాళ్లు వలపన్నుతున్నారని, రైతును మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారని, వాటికి మీ తల్లిదండ్రులు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని వారికి తెలిపారు. ముఖ్యంగా మనిషి జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం అయిపోయిందని, దానిని మంచిగా వినియోగించుకుంటే నష్టం లేదని, అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఇప్పటికే ఎంతోమంది ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రాణాలు తీసుకున్న ఘటనలు మనం ప్రతిరోజు చూస్తున్నామని, మీరు కూడా అలాంటి వాటి ఉచ్చులో పడకూడదని వారికి తెలిపారు. మీ నడవడిక మంచిగా ఉంటే మీ కుటుంబం బాగుంటుందని, మీపై నమ్మకం పెట్టుకున్న మీ తల్లిదండ్రులను ఎలా రక్షించుకుంటారో అది మీ మీదనే ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సిఐ వరంగంటి రవి, ఎస్ఐటి వివేక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు, చాణక్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దబ్బెట రవీందర్, పలువురు పోలీస్ సిబ్బంది, సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రీవియస్గా ఒక 5 to 10 years బ్యాక్ ఇది వెరీ మచ్ పాపులర్ ఇన్ గోవా అండ్ ముంబై. కానీ ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్, మన జమ్మికుంట, మన అన్ని పట్టణాల లోపల, మన కరీంనగర్ అన్ని చోట్ల కూడా ఇది బాగా విస్తృతంగా వాడబడుతుంది. అన్ఫార్చునేట్లీ టార్గెటింగ్ పెడ్లర్స్ అంతా కూడా స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ను, అమ్మాయిలు అనుకోండి అబ్బాయిలు అనుకోండి అందరినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఇది అలవాటు చేస్తున్నారు. అది ఎందుకు ఎక్కువ అలవాటు అవుతుందంటే, ఒకసారి మనము జనరల్గా అబ్బాయిలు ఏంటంటే గతంలో ఏదైనా అకేషనల్గా ఏదైనా ఫంక్షన్ అయితే ఆ బీర్స్ అవి తీసుకునే వాళ్ళు, వాడికి ఆ బీర్ కొనాలంటే 120 రూపీస్. వేరే గాంజా ఇంత పాకెట్ మీకు ఒక 300 రూపాయలు వస్తుంది. అండ్ ఇన్స్టెంట్ కిక్ ఫర్ 3 hours. మీరు ఒకసారి అది పీల్చిన మరుక్షణంలో కూడా ఒక 3 hours మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్యూర్ అయిపోయి మీరు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళిపోయి మీరు ఆ పెద్ద పెద్ద శబ్దాలు వినాలని, మ్యూజిక్ వినాలని, బాగా ఎంజాయ్ చేయాలని దాంట్లోకి వెళ్ళిపోతారు.
సో అది చాలా ఈజీగా అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్కహాల్ వీళ్ళు దీని మీదకి డైవర్ట్ అయిపోయి ప్రతి స్టూడెంట్ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఒక 30 to 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మన జమ్మికుంటలో నా పోలీస్ స్టేషన్స్ 6 పోలీస్ స్టేషన్స్ పార్టీ లోపల కూడా చాలా మందిని మేము ఐడెంటిఫై చేసినాం, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసినాం, కొంతమంది జైలు కూడా పంపడం జరిగింది. చాలా మంది కూడా పూరెస్ట్ అంటే పూరెస్ట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత అడిక్ట్ అయిపోయారంటే ఒరిస్సా వైజాగ్ పోయి ఈ గాంధా తీసుకొని వాడు కొంత తాగుతూ మిగతా తోటి స్టూడెంట్స్కి అలవాటు చేయరు. పేపర్స్ చూసి ఆ కేసు చూపించి ఆ అమ్మాయి దానికి అడిక్ట్ అయిపోయి ఆమెను సబ్సిక్వెంట్గా షీ వాజ్ రేప్డ్, షీ వాజ్ టేకెన్ టు గోవా, డిఫరెంట్ ఏరియాస్ లోపలికి తీసుకుపోయి ఆమెతో పాటు అతనితో పాటు మన ఫ్రెండ్స్ కూడా అమ్మాయిని చాలా సెక్షువల్ అబ్యూజ్ చేయడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ సబ్సిక్వెంట్లీ షీ వాజ్ టేకెన్ టు రిహాబిలిటేషన్ సెంటర్. అక్కడ మనం అన్ని రకాలుగా ఆమెకు ఏర్పాట్లు చేసి ఆమె ఎక్స్పోజ్ కాకుండా మేము ఆమెను ట్రాక్ చేసి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసి ఆమె ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. షీ వాజ్ అకామిడేటెడ్ ఇన్ వండర్ఫుల్ హాస్పిటల్ అని అనుకుంటాం. అవమానపరిచిన, గాయపరిచిన, బంధించిన, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా చేసినా కూడా వాళ్ళకి దాన్ని ర్యాగింగ్ అంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టి ర్యాగింగ్ అంటారు. ఈ ర్యాగింగ్లో కూడా స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ర్యాగింగ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని కేవలం అవమానపరుస్తారు, ఎక్కిరిస్తారు, కొంచెం తిడుతూ ఉంటారు. వాటికి సంబంధించిన శిక్ష వాళ్ళకి 6 నెలల నుండి 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది, అది కంప్లైంట్ చేస్తే. దాంతోపాటు ఒక 600 నుండి 1000 రూపాయలకు ఫైన్ పడుతుంది. అదేవిధంగా ఏమైనా దాడి చేస్తారు. కొంతమంది యువకులు మేము ఎక్కువ లాస్ట్ బెంచ్ వాళ్ళు చిన్న చిన్న విషయాలు నేర్చుకుని వాడు నా మాట ఇంటర్వ్యూ సీనియర్ అని చెప్పేసి వాళ్ళకి చెంప మీద కొట్టడము అలాంటి దాడి చేస్తే అది కాస్త 1 year వరకు జైలు శిక్ష పడుతుంది, 2000 జరిమానా పడుతుంది. అది మించిన శుద్ధి మించిన తర్వాత అక్రమ నిర్మాణం, క్లాస్ రూమ్లో గొల్లెం పెట్టి వేయడం, క్లాస్ రూమ్లో తాళాలు తీసుకొని మీకు అందరూ కలిసి నైట్ ఎక్కువ హాస్టల్లో జరుగుతుంది. హాస్టల్లో ఏమైనా ఈ విధంగా చేస్తే వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి 5000 జరిమానా, అదేవిధంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇది కాకుండా ఇక లాస్ట్ తీవ్రమైన గాయాలు జరుగుతుంది, అంటే బాగా గట్టి కొట్టేస్తారు. ఆ సీరియస్ లో జూనియర్స్ కూడా మనం సినిమాలో చూస్తాం కదా, దాన్ని ప్రతిఘటన చేస్తే మళ్ళీ మన గ్యాంగ్ అంతా ఉంది అని చెప్పేసి ఎక్కువ తీస్తే ప్రతిఘటన చేసి బాగా తీవ్రమైన గాయాలు మాత్రం 5 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 జరిమానా ఉంటుంది. ఇది కాకుండా చాలా మంది చాలా సెన్సిటివ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారు. ప్రతిరోజు కాలేజీకి వెళ్ళే కానీ వాళ్ళని అవమానపరిచేసి లేచి కాలేజీ పోవడానికి నాకు నరకం అనిపించే లెవెల్లో ఉంటే వాళ్ళు ఇంటి కనుక ఏమన్నా సూసైడ్ చేసుకుంటే మాత్రం అది మీకు 10 years పనిష్మెంట్ ఉంటుంది, అదేవిధంగా 50,000 ఫైన్ పడుతుంది. పాఠశాలకు ఎంట్రీ అవుతారు కాబట్టి వాళ్ళకు వెల్కమ్ చెప్పే విధంగా మరియు వాళ్ళు వాతావరణం ఉంటుంది కాబట్టి అన్ని విషయాలలో అంటే పరిచయస్థంగా ఉండాలి. పోలీస్ శాఖ వాళ్ళు ముఖ్యంగా మన ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో స్థాయి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను చూశాను స్కూల్లో గత సంవత్సరం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్రమం నిర్వహిస్తే పోలీస్ శాఖ వాళ్ళు అని వచ్చేసి పిల్లలకి ఆ పాఠశాల స్థాయి విద్యార్థులకు మంచి అవేర్నెస్ చెప్పారు. మీరు ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి అని అమ్మాయిలకు మంచి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. అట్లాగే మరి ఈ కార్యక్రమం కూడా డ్రగ్స్ పైన కానివ్వండి, ఆంటీ ర్యాగింగ్ పైన కానీ ఈరోజు మన కార్యక్రమం మీరు చూస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకత చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల మా పిల్లలలో మంచి సత్ప్రవర్తన కలిగి మంచి విద్యార్థులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకి ఒక బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి పోలీస్ శాఖ వారిని సందర్భంగా ప్రత్యేక అభినందిస్తున్నాను. విద్యార్థులమైన మేము అందరం చాలా అవేర్నెస్ తో ఎలాంటి మాదక ద్రవ్యాలకు లొంగకుండా, అదేవిధంగా ర్యాగింగ్ చేయకుండా నవ సమాజానికి తోడ్పాటు చేస్తామని తల్లిదండ్రులు చెప్పినట్టు ఫోన్లు ఎక్కువ వాడమని మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. సార్ హుజరాబాద్
నియోజకవర్గంలోని కమలాపూర్ తన స్వగృహానికి మొదటిసారి ఎంపీ అయిన తర్వాత వస్తున్న సందర్భంగా ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం పలికారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందిన అనంతరం ఈటెల రాజేందర్ మొదటిసారిగా తన స్వగ్రామమైన కమలాపూర్ మండలానికి వస్తున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కమలాపూర్ మండలంలోని గూడూరులో ఎంపీ ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం పలికారు. కమలాపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం లభించగా కార్యకర్తలు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించి ఈటెల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. వీరవంక మండలంలోని చల్లూరు గ్రామంలో న్యాయబద్ధంగానే షాపుల నిర్వహణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వీరవంక మండలం చల్లూరు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ ఆవరణలో షాపులు న్యాయబద్ధంగానే నిర్మించినవని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ 1990లోనే తాము విద్యా కమిటీ మరియు గ్రామ పంచాయతీకి అప్పటి సర్పంచ్ సమక్షంలో షాపులు నిర్మించుకోవడానికి ఒక్కొక్కరము 2500 చొప్పున పాఠశాల అభివృద్ధికి డబ్బులు ఇచ్చి మరియు పాఠశాల పక్కనే గల ఖాళీ స్థలములో పాఠశాలను కొన్నామని, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం తాము గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను కడుతున్నామని, కానీ కొందరు పనిగట్టుకొని మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ షాపులు లేకుంటే మాకు బతుకు తెరువు లేదని, ఈ షాపులు లేకపోతే మా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సముద్రాల బాపు, ఎస్డి రఫీయుద్దీన్, గడ్డం నారాయణ, లలితారెడ్డి, ఎలకపల్లి నాగేష్, ముత్యాల సతీష్, ముత్యాల కార్తిక్, తోట రవీందర్, మోసిన్, సది, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. గతము నేను చిన్నప్పుడు ఈ కాంప్లెక్స్ అనేది లేకుండేది, స్కూల్కి కంపౌండ్ వాళ్ళు లేదు. మా ఫాదర్ ఉండేప్పుడు నేను చిన్నగా తెలియదు. మా ఫాదర్ అప్పుడు అందరు కలిసి ప్రజలు కమిటీ వాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క రూమ్కి ఒక స్థలం ఇచ్చి 2500 రూపాయలు చొప్పున తీసుకొని కంపౌండ్ వాళ్ళు చేసి తర్వాత ఏదో 5 బ్యాక్ సైడ్లో స్థలం తీసుకున్నారు. మా ఫాదర్ ఆ టైంలో మా ఫాదర్ ఇప్పుడు జరిగిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం షాపులు వేసుకొని చికెన్ సెంటర్ నడిపించుకుంటాము, జీవన ఉపాధి చేసుకుంటాం. దీని మీద కంప్లైంట్ రఘునాథ్ రెడ్డి సార్ గారు కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది అన్యాయకరతం అని, ఇది అన్యాయకరతం కాదు, ఇది అనే అనవసరంగా దీన్ని జోక్యం చేసుకొని దీని గురించి లేనిది ఒకటి సృష్టించినట్టు. దయచేసి ప్రెస్ వాళ్ళు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ దీనికి మా యొక్క తరపు నుంచి ధన్యవాదాలు. దీన్ని మా గురించి జీవనోపాధి కూడా ఉండకుండా కడుపుల మీద కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బోర్డులకు తెలియజేయమనగా మా మీద కావాలని ఏదో హై స్కూల్ భూమిని ఆక్రమించుకొని ఈ నిర్మాణం చేసుకున్నారని మా మీద కలెక్టర్ గారికి ముదిగంటి రఘునాథ్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై మేము తెలియజేయడం ఏమనగా మేము దీన్ని ఆ రోజు 1985లో ఇక్కడ ఏం లేని సమయంలో ఇది అన్యాయక్రాంతం అయిపోతుందనే ఆలోచనతో గ్రామ పెద్దలు, విద్యా కమిటీ సభ్యులు మరియు హై స్కూల్ హెచ్ఎం గారు సర్పంచి ఆనాడు కమిటీ వేసి మీటింగ్ పెట్టి అన్యాయక్రాంతం అయిపోతున్న భూమిని దీన్ని కాపాడాలనే ఆలోచనతోటి అందరికీ ప్లాట్లు పెట్టి ఎవరైనా కానీ 2500 చొప్పున కడితే దీన్ని ఇస్తామనే ఆలోచనతో ఆ రోజు అంటే 1985లో తీర్మానం చేయడం జరిగింది. అట్టి తీర్మానానికి అనుగుణంగా మేము ఒక్కొక్కరము 2500 చొప్పున
మేము ఆ రోజు ఆ హై స్కూల్ విద్యా కమిటీకి హై స్కూల్ డెవలప్మెంట్కు మేము ఆ డబ్బులు కట్టడం జరిగింది. ఆ డబ్బులు కట్టి అలాగే మేము కూడా ఈ ప్రహారీ కూడా నిర్మాణం చేయాలని ఆ హెచ్ఎం గారు అని విద్యా కమిటీ వారు ఊరోళ్ళు కూర్చోబెట్టి ఆ రోజు మేము ఈ నిర్మాణం చేసుకొని ఆ స్కూలుకు కాంపౌండ్ వాల్గా మరియు రూమ్లుగా మేము నిర్మాణం చేసుకొని ఈరోజు ఇప్పటి వరకు మేము జీవిస్తున్నాము. అట్టి ఆ 2500 డబ్బులను ఆ విద్యా కమిటీ వారి కమిటీలో ఇచ్చి అట్టి డబ్బులతోటి ప్రక్కనే గల ఎస్సీ కాలనీలో ఉన్న పిలకపల్లి రాజయ్యది పిలకపల్లి లింగయ్యకు సంబంధించిన ఇంటి స్థలాన్ని ఆ రోజు వారితోటి విద్యా కమిటీ చైర్మన్లు మరియు గ్రామ సర్పంచ్ గారు గ్రామ ప్రజలు కలిసి మాట్లాడి వాటి యొక్క భూమిని తీసుకొని ఆ భూమిని ఆ హై స్కూల్కు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆ హై స్కూల్లో ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ జాగా కూడా విరిగింది. మేము ఎప్పుడు కానీ దీన్ని దురక్రమణ కానీ ఏదో అన్యక్రాంతంగా అన్యాయంగా ఆక్రమించుకోవడానికి ఆలోచన లేదు. మాకు ఇప్పటి వరకు కూడా ఆ రోజు హై స్కూల్ వాళ్ళు గ్రామ కమిటీ తీర్మానం చేసిన రిసిప్ట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము కూడా ఇప్పటి వరకు ఇంటి పన్ను కూడా రెగ్యులర్గా ఇంటి పన్ను కూడా కడుతున్నాం. కాబట్టి దీన్ని మేము పత్రికాముఖంగా తెలియజేయాలనే ఆలోచనతోటి మేము ఇవాళ మీకు సవినయంగా మంది చూసుకుంటున్నాము. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి వేడుకను అబ్బరవేన రాజు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గాంధీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించడం ఆనందదాయకమని, వేడుకల్లో యువకులు పోటాపోటీగా పాల్గొని ఉట్టికొట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విజేతలకు జమ్మికుంట సిఐ రవి ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూలవేన పోచమల్లు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొనగంటి సంపత్, నాగారపు సత్యనారాయణ, మల్లయ్య, యాదవ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో సోమవారం రాత్రి గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు బక్కతట్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ కులాల వారు, సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోరపల్లి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమం దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. చివరకు గ్రామానికి చెందిన యాదవ సంఘం యూత్ సభ్యులు ఉట్టిని కొట్టి 7,516 రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు బక్కతట్ల శ్రీనివాస్ యాదవ్ గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మన యొక్క హిందువుల యొక్క గ్రంథమైనటువంటి భగవద్గీతను మన కృష్ణ పరమాత్మ బోధించిండు. ఆ హిందువుల మత గ్రంథమే మన యొక్క భగవద్గీత. అతని యొక్క ఈ అష్టమి రోజు ఇలా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ కృష్ణ యాదవ సంఘం కృష్ణుని వేడుకలు జరపడానికి వచ్చిన పెద్దలందరికీ మా యాదవ కుల సంఘం తరపున నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలు, చిన్నలు అందరూ సహకరించి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని మనసారా అందరినీ మా యాదవ సంఘం తరపున కోరుకుంటున్నాము. ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు పెంచుకోవలసిన అవసరం ఉన్నది. ఈ కృష్ణుని గురించి, కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలందరం కూడా ఈ రోజు మనం ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
కృష్ణ పరమాత్ముని యొక్క జీవితం ఏంటిది, అతని యొక్క చేసిన మరి యొక్క మంచి పనులేంటి, ఆయన యొక్క దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ప్రపంచానికి ఒక వెలుగు శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఈ సందర్భంగా మనము మన ఇంటిలో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఇంటిలో కృష్ణ పరమాత్ముని యొక్క గీతా బుక్ ఉండాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిన్న పిల్లలు పెద్దలు అందరూ మనకు గీత అంటే తెలియదు, గీత బుక్ అంటే తెలియదు, దానిలో ఉన్న సత్యం ఏంటిది తెలియదు. కల్వల ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని, రాజకీయ కోణంలో కాకుండా రైతుల గురించి ఆలోచించి రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తామని, ఆందోళన వద్దు, ఆదుకునే బాధ్యత నాది అని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు అన్నారు. కల్వల ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు న్యాయం జరిగేలా త్వరలోనే నిర్మాణ పనులు జరిగేలా చూస్తానని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ కోణంలో కాకుండా రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు పరంగా మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని, రైతుల విషయంలో రాజకీయం చేయొద్దని అన్నారు. భారీ వర్షాలకు, వరదలకు ప్రాజెక్టు డ్యామేజ్ అయినప్పుడు అధికారంలో ఉన్న ఆనాటి ప్రభుత్వం వారు అప్పుడే మరమ్మత్తు చేపట్టి ఉంటే ఇప్పటికీ కల్వల ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్ట రైతులకు ఉపయోగపడేదని, ప్రాజెక్టు కింద రైతులు ఇతర జీవన విధానంపై ఆధారపడి బ్రతికేవారు ఎవరూ అధైర్యపడవద్దని సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు సందర్శించి మరమ్మత్తు పనులు పూర్తి చేస్తానని అన్నారు. రానున్న 2-3 రోజుల్లో ప్రాజెక్టు సందర్శించి పూర్తి వివరాలు అధికారుల ద్వారా అంచనా వేసి మరమ్మతుల పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సివిల్స్ కోసం అభయహస్తం చెక్కు అందుకున్న ముదం రాహుల్ పటేల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఐపీఎస్, ఐఏఎస్ చదువుతున్న విద్యార్థులకు అభయహస్తం పేరుతో విద్యను ప్రోత్సహిస్తూ వారికి సహకారం అందిస్తున్న సందర్భంలో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన ఒక రైతు బిడ్డకి ముదం రాహుల్ పటేల్కి విద్యాభ్యాసం కోసం చెక్కు అందించడం చాలా గర్వకారణమని అన్నారు. మామూలు రైతు కుటుంబంలో పుట్టి పై విద్య కోసం ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. కరీంనగర్ నుంచి ముదం రాహుల్ 28. మరివానిపల్లి గ్రామంలో ఉట్టికొట్టే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరివానిపల్లి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదినం వేడుకలను సందర్భంగా గ్రామంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉట్టికొట్టేందుకు యువకులు పోటీ పడ్డారు. వందలాది మంది ప్రజల సమక్షంలో ఉట్టికొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దువ్వాటి రాజు, అభిలాష్ రెడ్డి, రవి, ఓదెలు, వనపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంపత్ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. వీరవంక మండల కేంద్రంలో హరిహర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించి విజేతలకు 5 గ్రాముల వెండి అందజేశారు. వినవంక మండలం నర్సింగపూర్ గ్రామంలో ఉమా మహేశ్వర దేవస్థానంలో సోమవారం హరిహర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మహిళల కోలాట నృత్యాలు, చిన్నారుల వేషధారణ, ఉట్టికుట్టే కార్యక్రమం శివాలయంలో నిర్వహించగా పిల్లలు శ్రీకృష్ణుని రాధా వేషధారణలో రాగా మహిళలు, యువకులు పెద్ద ఎత్తున సంతోషంగా ఉట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల విభాగంలో రొండ్ల సౌజన్య, పురుషుల విభాగంలో రెడ్డి రాజుల మణిదీప్లు విజేతలుగా నిలవగా ఇరువురు విజేతలకు 5 గ్రాముల వెండిని హరిహర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హరిహర క్షేత్రం భక్తుల సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డ్రగ్స్ అలవాటుతో జీవితాలు నాశనం చేసుకోవద్దన్న హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం పలికిన కమలాపూర్ నాయకులు. జమ్మికుంట మండలం కోరపల్లి, ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లిలో ఘనంగా ఉట్టికొట్టే ఉత్సవం.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సివిల్స్ కోసం అభయహస్తం చెక్కును అందుకున్న జమ్మికుంట ముద్దుబిడ్డ రాహుల్ పటేల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.